హాయ్ అండి, నమస్తే. నేను ఈ మధ్యన డైట్ రెసిపీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కదా, చేయాలి. 2024లో ఒక గ్రేట్ రిజల్యూషన్ ఏం తీసుకున్నానంటే 100% వెయిట్ తగ్గాలి అని. నాకు హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 న్యూట్రిషనిస్టులు ఉన్నారు, ఒక స్ట్రెంగ్త్ ట్రైనర్ ఉంది, ఒక యోగా టీచర్ ఉంది, అండ్ కొత్తగా 24లో మొత్తం డెడికేటెడ్గా హైడ్రా ఫేషియల్స్ అండ్ ఆక్యుపంచర్కి సంబంధించిన దీంతోనే ముందుకెళ్దామని డిసైడ్ అయ్యాను. అంటే ఫేస్కి ఫేషియల్స్ కాకుండా డిఫరెంట్ వేలో ముందుకెళ్దాం. తనుంది పద్మ, డాక్టర్ పద్మ. సో ఇంతమంది మధ్యలో 2024ని సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్ళాలంటే ముందు నేనేం చేయాలి? సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఎట్ ద సేమ్ టైం క్రేవింగ్స్ని సాటిస్ఫై చేయాలి. దాంట్లో భాగమే సాంబార్ అన్నం లాగా రసం అన్నము సూపర్ అంటే సూపర్ ఉంటుంది. జలుబు చేసిన వాళ్ళకి, ఇంట్లో జ్వరం అది వచ్చి హెల్త్ బాగాలేని వాళ్ళకి, అది కాకుండా ఏది తినబుద్ధి కావట్లేదు అనే వాళ్ళకి, పిల్లలకి ఇమీడియట్గా లంచ్ బాక్స్కి అన్నిటికీ సూపర్గా సెట్ అవుతుంది రసం అన్నం. ఇంత రైస్ తక్కువ, వేరే అన్నీ ఎక్కువ. అది ఎట్లా ఏంటి అనేది చూపిస్తాను, చేసేయండి. ఫస్ట్ నేను కొలత చెప్తాను. ఇదిగోండి, నేను ఫస్ట్ 70 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. అంటే 2 మనుషులకి సరిపోను అన్నం అనమాట. మీకు 2 పిల్లలు ఉంటే కనుక 2 పిల్లలకి కూడా ఇది సరిపోతుంది. బాక్స్లోకి, క్యారేజ్లోకి, మన ఇంట్లో కూడా 2 పూట్ల తినొచ్చు మనం. జనరల్గా న్యూట్రిషనిస్టులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 30 to 40 గ్రామ్స్ రైస్ తీసుకోండి కాప్స్ అన్నారు. సో అందుకనే నేను 75 గ్రామ్స్ తీసుకున్నాను 2 మనుషులకి. సో ఇది కడిగి రెడీగా ఉంది, తీసేసుకుంటున్నా. కడుక్కొచ్చింది, నానబెట్టింది. జస్ట్ ఒక 10 నిమిషాలు, పావు గంట లేదంటే అరగంట బియ్యము పెసరపప్పు నానితే ఏమవుద్దంటేనండి చాలా స్మూత్గా వస్తుంది రసం అన్నం అనేది. ఇట్లా గొంతుల నుంచి జారిపోతుంది. ఇదిగోండి 75 గ్రామ్స్ రైస్కి జస్ట్ 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 10 గ్రామ్స్ అనుకోండి పెసరపప్పు, జస్ట్ లిటిల్ అనమాట పెసరపప్పు. హెల్త్ బాగాలేని వాళ్ళ పాలిట అద్భుతమైన వరం. మీరు వాళ్ళ హెల్త్ కోసం ఏమైనా చేయాలి అని అనిపిస్తే, ఇంట్లో ఎవరికి జలుబు చేసినా, దగ్గొచ్చినా, లేకపోతే దాన్ని ఏమంటారు జ్వరం వచ్చినా, ఏదొచ్చినా కానీ ఇది చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, తృప్తిగా తింటారు. అండ్ ఒకటే ఒక టమాటా, కొంచెం ఈ సైజ్, మీడియం సైజ్, అయిపోయింది. అంతే, ఏం చేసేది లేదు. మనం పోపేయటమే. కొంచెం వాటర్ పోస్తాను. కొంచెం అన్నాను, గుర్తించండి ఎంత వాటర్. 1:6 రేషియోలో పోయండి వాటర్. అంటే మీరు ఏ గిన్నెతో అయితే తీసుకున్నారో, నేను ఈ గిన్నెతో తీసుకున్నాను కదా, దీంట్లో 6 నీళ్లు పోస్తాను నేను. ఓకేనా? పెసరపప్పు మర్చిపోండి, టమాటా మర్చిపోండి. బియ్యం కొలత మాత్రం తీసుకొని 1:6 రేషియోలో వాటర్ పోయండి. ఎక్కువ అనమాట. నాకు కొలత తెలుసు కాబట్టి ఇదిగోండి నేను పోసేసాను. ఇక్కడే మీకు పిక్చర్ వచ్చేసింది ఎంత వస్తుంది ఇది అనేది. కొంచెం ఒక 1/8 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, వెరీ లిటిల్. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. బస్. కుక్కర్, విజిల్స్. ఎన్ని విజిల్స్ రానిస్తారు? మామూలుగా మీరు అన్నం వండాలంటే కనుక బాగా నానితే 2-3, లేదంటేనేమో 4-5 కదా. దీనికి ఏంటంటే 5-6 విజిల్స్ రానివ్వండి. నేను దీనికి యూజ్ చేసిన రైస్ గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న రైస్. ఈ రైస్ ప్లేస్లో మీరు కొర్రలు వాడచ్చు, జొన్నలు వాడచ్చు, సద్దలు వాడచ్చు, మిల్లెట్స్ ఏదన్నా వాడచ్చు. అది కాకుండా దలియా కూడా వాడచ్చు. సో ఇది ఏదన్నా కాదు అనుకుంటే గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న, కాప్స్ తక్కువ ఉన్నవి తీసుకోండి. కొంచెం బెటర్. షుగర్ రైస్ అని, బీఫాక్ రైస్ అని, గ్లైసమిక్ జిఐ ఇండెక్స్ అని తక్కువ వస్తుంది కదా. ఏంటంటే మనల్ని మనం కాంపన్సేట్ చేసుకోవటం అనమాట. ఇవాళ నా ఫుడ్ ఏంటో తెలుసా? ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్. మార్నింగ్ ఫ్రూట్స్ 8 o'clock 8:30కి మంచిగా ఒక బౌల్ ఫ్రూట్స్. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్, బాదం, అంజీర్, ఒకటే ఒక ఎండు ఖర్జూర నానపెట్టింది. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో మధ్యాహ్నం లంచ్కి 12-12:30కి నేను ఈ రైస్ అన్నం, ఇది రసం అన్నం తిన్నా కానీ నాకు క్రేవింగ్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. దానికి అంచుకి చికెన్ ఫ్రైయో, బీరకాయ ఎండ్ రాయల్ కర్రీ ఇవ్వాలి. అదన్నా ఏదైనా పెట్టేసుకుంటాను. ఖతం అయిపోయింది హ్యాపీగా నా లంచ్. అసలు ఒక డైట్ చేశానన్న ఫీల్ లేకుండా లంచ్ అయిపోయింది. డైట్ విషయం పక్కకు పెట్టేస్తే కనుక చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఇట్లా లో క్యాలరీ ఫుడ్ అలవాటు చేయడం వల్ల మనకి మంచిది. ఇది విజిల్స్ రానివ్వండి. 6-7, 5-6 డిపెండ్స్ బియ్యం నానిన దాన్ని బట్టి. ఇంతకీ జిఐ తక్కువ ఉన్న రైస్ ఏమవుతుందంటే ఎక్కువసేపు ఉడుకుతుంది. రెగ్యులర్ కన్నా కూడా ఒక 1/2 గ్లాసు నీళ్ళు ఎక్కువ పోయాల్సి వస్తుంది దానికి, మామూలుగా వండేటప్పుడు కూడా. గుర్తుపెట్టుకోండి. సో మనకి 6-7 విజిల్స్ వచ్చినాయి. ఇది ఇట్లా ఇంకా ఆరనివ్వండి. తీసి పక్కకు పెట్టాను. అది విజిల్ వచ్చేదాకా అట్లా వెయిట్ చేద్దాం. చక్కగా ఇప్పుడు పోపుకేసే గిన్నె, మనకి రైస్ కూడా పట్టే గిన్నె తీసుకోండి చాలు. అండ్ నేను ఆయిల్ కొంచెం వేస్తాను, 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తాను. నెయ్యి వేసుకుంటాను, జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్. మిత్రా న్యాచురల్స్ వాళ్ళది. 10 రోజుల్లో ఖతం చేసేసిన నెయ్యి. కూరల్లో కూడా కొన్ని కర్రీస్లో ఆ బీరకాయ ఎండ్ రాయల్ కాగదు, కొన్ని కర్రీస్లో నెయ్యి వాడుతున్నా మంచిదని. మనిషికి 1/2 kg ఈజీగా తినొచ్చు మంత్లీ అని చెప్పారు. సో మా వారికి నాకు కలిపి కాబట్టి ఇదిగోండి
10 రోజుల్లో ఒక ½ కేజీ అంటే ఓకే, హెల్త్ వైజ్గా అన్ని వైజ్గా. ఇట్లాంటి వాటికి నెయ్యి తాలింపు, సాంబారు రసం వీటికి నెయ్యి తాలింపు చాలా బాగుంటుంది. అండ్ దీనివల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది, మెల్లగా చెప్తా. అది నెయ్యి వల్ల హెల్త్ ఓకే, మీ అందరికి తెలిసిందే. రసం రైస్కి సాంబార్ రైస్కి నెయ్యి ఎందుకు వాడాలనేది చెప్తా. కొంచెం వేడెక్కనివ్వండి. ఫేస్ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందని అది స్టార్ట్ చేసినానండి. ఫేస్కి ఆక్యుపంచర్ అనమాట. అది చాలా ట్రెడిషనల్ వే. నిజానికి అది జపనీస్ జర్మనీ టెక్నాలజీ అయి ఉండొచ్చు ఒకప్పుడు, అక్కడ ఆరిజిన్ అయి ఉండొచ్చు. కానీ ఏ కెమికల్స్ ఏం లేకుండా మనమే రీజనరేషన్ అనమాట. మన స్కిన్ని పనిచేసేటట్టు చేసుకోవటం. మనకు చూడండి కొన్ని పెయిన్స్కి ఆక్యుపంచర్ మంచి బ్యాక్ పెయిన్ లేకపోతే హెయిర్ లాస్ వీటికి వాటికి డాక్టర్ పద్మ దగ్గర SN కాస్మెటాలజీ అని 24లో ఇంకా అక్కడ చేయాలని డిసైడ్ అయ్యాను డిసెంబర్లో. సో వాళ్ళ దగ్గర ఏంటంటే తను కొన్ని సెషన్స్ మన స్కిన్ని బట్టి సెషన్స్ చెప్తారనమాట. సో ఆక్యుపంచరు PRP చేయించుకోవచ్చు కావాలంటే. అది న్యాచురల్ బోటాక్స్ టైప్. బోటాక్స్ అంటే అస్సలు సూటబుల్ మంచిది కాదు అంటారు, కెమికల్స్ అన్ని ఫిల్లింగ్ కాబట్టి 3 monthsకి ఒకసారి అది మళ్ళీ ఏమంటారు రెన్యువేట్ చేస్తూ ఉండాలి, దాన్ని ఏమో అంటారు మెయింటెనెన్స్ చేయాలి 3 months. అవన్నీ మనతో అయ్యే పని కాదు. న్యాచురల్గా ఏమవుతుంది అంటే కనుక ఆక్యుపంచరు అండ్ PRP తను సజెస్ట్ చేశారు. హైడ్రా ఫేషియల్ సజెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఐఎమ్ గోయింగ్ త్రూ. మేబీ చెప్తా మెల్లమెల్లగా ఏం జరుగుతుంది ఎట్లా అనేది. ఒకవేళ నల్గొండలో కాబట్టి తను చుట్టుపక్కల ఎవరికైనా కావాలంటే నేను ఫోన్ నెంబర్ అది కూడా ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో చూడండి. నా రీల్ చూసి చాలామంది 400 మంది పైగా ఫార్వర్డ్ చేసి తనని అప్రోచ్ అయ్యారంట. ఐఎమ్ సో గ్లాడ్ అనమాట. ఒక మంచి విధానం ఏమన్నా పరిచయం చేస్తున్నానా అని. నేను ఒక్కడ ఎక్స్పెరిమెంట్ నా మొహం మీదనే చేసుకుంటున్నా కదా. ఇదిగోండి ఇప్పటికి 4 సెట్టింగ్స్ అయిపోయినాయి ఆక్యుపంచర్. ఐఎమ్ గ్లాడ్. హైడ్రా ఫేషియల్ రీసెంట్గా ట్వైజా ఒక్కసారి అయింది, 15 daysకి ఒకసారి తను సజెస్ట్ చేశారు. ఇంకా కాస్ట్ అదంతా తను చెప్పాల్సిందే. మన స్కిన్ బట్టి ఆ 10-in-1 హైడ్రా ఫేషియల్లో మనం దేన్ని బేస్ చేసుకొని 7 వాడుతున్నామా 8 వాడుతున్నామా 10 దాన్ని బట్టి ప్రైస్ ఉంటుందంట. నేను అడిగితే ఫేస్ని బట్టి వాడతాం మేడం అని అన్నారు. సో ఆయిల్గా ఆగిపోయింది. లెట్స్ టేక్ ఏ బ్రేక్ ఇంటూ ఇదనమాట. ఆవాలు జీలకర్ర పోపుకి ఒక్కొక్క ½ టీ స్పూన్ కన్నా ఎక్కువ ఉందండి. పావు టీ స్పూన్ అని అనుకోండి, హాఫ్ ఎక్కువ తగలొద్దు అన్నట్టు. ఆ ఫ్లేవర్ రావాలి ఆయిల్లో, కానీ పంట కిందకి ఎక్కువ తక్కువ రావద్దు. పిల్లలకి లంచ్ బాక్స్ ఎక్సెట్రా అనుకున్నాం కదా. సో సటిల్. వెల్లుల్లి 3-4 ఇట్లా మెత్తగా దంచండి, అడ్డు రాకుండా మిక్స్ అయిపోవటానికి. అండ్ ఇదిగోండి ఒక 10-15 grams చింతపండు నానబెట్టుకున్నాను. ఒక వల్కలు ఉంది కాబట్టి మీకు ఎక్కువగా అనిపిస్తుంది, ఇందులో గింజలు కూడా ఉన్నాయి ఇట్లాంటివి. మీరు మాత్రం 10 grams or 15 grams చాలు. కరివేపాకు. చక్కగా వెల్లుల్లి వేగితే వచ్చే స్మెల్ వేరు ఉంటుందండి. వెల్లుల్లిని వేగనివ్వండి, కొంచెం టైం ఇవ్వండి. అండ్ ఈలోపు ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇది జీలకర్ర పొడి, ఇది ధనియాల పొడి, పెప్పరు, ఇంగువ, రెడ్ చిల్లీ పౌడర్, కారం, ఎండుమిరపకాయలు ఇందులో వేసేసాను. ఒక ఎండుమిరపకాయ, ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ వేసుకోండి. లేకపోతేనేమో మీ దగ్గర ఏ మసాలా రసం పౌడర్ ఉంటే ఆ రసం పౌడర్ వేయండి ఇందులో కొంచెం. నా దగ్గర ట్రిక్ మసాలా పౌడర్ ఉంది, కానీ ఏది లేకుండా ఇంట్లో వాడే వాళ్ళకి నేను చెప్పాలి కదా, అందుకని ఇది చెప్తున్నా. ఇది వేస్తే కనుక నేను ఒక 1 teaspoon ట్రిక్ మసాలా రసం పౌడర్ వేసేసేదాన్ని అందులో. ఇప్పుడు ఇది వేస్తున్నా బికాస్ మీ దగ్గర ఏ రసం పౌడర్ ఉంటే ఆ రసం పౌడర్ 1 teaspoon వేయండి. నేను మాత్రం ఇవన్నీ కలిపేస్తున్నా. జీలకర్ర పొడి ఒక ½ teaspoon, ధనియాల పొడి ఒక ½ teaspoon, మెంతి పొడి ఒక ½ teaspoon, పెప్పర్ ½ teaspoon, పెప్పర్ కొంచెం ఎక్కువ వేయండి అన్నిటికంటే, కారం ½ teaspoon, ఇంగువ 2 చిటికెళ్ళు. అయిపోయింది కదా. ఇది మాడకుండా ముందు నీళ్ళు పోయండి కొన్ని. తాలింపు మాడటం అనేది ఏ తప్పైనా అండి, ఒకసారి చేస్తే ఏదో పొరపాటున జరిగింది అంటారు, రెండోసారి చేస్తే ఎమరపాటున అయిందేమో అంటారు, మూడోసారి చేస్తే అది ఇంకా నిగ్రహపాటు. కావాలని చేసినాం అది. చింతపండు పులుసు. దీంట్లో ఒక ½ glass నీళ్ళు పడుతున్నాయి చూసారా, పట్టినాయండి, ఏం కాదు. కాబట్టి గ్రహపాటుగా మారేంత వరకు పొరపాట్లని చేయకుండా ఉండి సరిదిద్దుకోవటం బెస్ట్. ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేయటం వల్ల అండి రసంకి మంచి కలర్ వస్తుంది. అది కూడా పోపులో ఆయిల్లో వేస్తే. చెక్క కొత్తిమీర వేసుకోండి కొంచెం. ఆకులు ఇందులో కాడలు లేవు, మగ్గిపోతుంది. సో ఇప్పుడు నేను ఇది తీస్తున్నా. మంచిగా వచ్చింది, చూపించిన ఎటుపోయిన నీళ్ళన్నీ. పప్పు గుత్తన్నా మీ ఇంట్లో ఏదన్నా గంట ఉంటే చారు గంటన్న తీసుకొని ఒక్కసారి, మరీ మెత్తగా కాదు, కొంచెం మనం పప్పు మెదుపుతాం చూసారా అట్లా మెదపండి ఇలా. ఇప్పుడు ఈ నీళ్ళని బట్టి ఇందులో నీళ్ళు యాడ్ చేయండి. రసమన్నం మనకి లూజ్గా రావాలి. ఇందాకేం చెప్పాను, నెయ్యి ఎందుకు పనిచేస్తుంది చెప్తానని చెప్పాను కదా.
నెయ్యి ఎందుకు పనిచేస్తుంది అంటే మనం ఇట్లా లూజ్గా రసం అన్నం రెడీ చేసుకున్నప్పుడు ఆ లూజ్నెస్ని ఈవినింగ్ దాకా ఉంచుద్ది నెయ్యి, మళ్ళీ గట్టి పడకుండా. మామూలుగా అన్నం కొన్ని లక్షణం ఏంటి, పీల్చుకుంటుంది మళ్ళీ అదైపోతుంది. కాదు, రసం అన్నం ఎలా ఉండాలి, లూజ్గా జావలాగా ఉండాలి మనకి. సో ఆ జావని అలా మెయింటైన్ చేయడానికి చల్లారినా కూడా నెయ్యి బాగా పనిచేస్తుంది, ఆవు నెయ్యి ముఖ్యంగా. నిన్న మా ప్రమీల వాళ్ళ అబ్బాయి, రెండో అబ్బాయి ప్రవీణ్కి కొంచెం జ్వరం వచ్చిందంట. మమ్మీ అమ్మ మేడం ఏం టిఫిన్ చేశారని అడిగిండంట ఇంట్లో. మాకు టిఫిన్లు అలవాటు లేవు కదా, అప్పటికప్పుడు ఈ రసం అన్నం చేసి ఇచ్చిన నేను. సూపర్ ఫుల్ కుష్ బిడ్డ. జ్వరం వచ్చింది, కొంచెం ఏమంటారు జలుబు చేసింది, లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నా, వాటర్కి సరిపోను, పావు టీ స్పూను. జలుబు జ్వరం అన్నీ ఎగిరిపోయి తృప్తిగా తిన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ననే జరిగింది అది ఇష్యూ. అందుకే అంతకుముందు మా ప్రమీలకు ముక్క ఆపరేషన్ అయినప్పుడు కూడా ఫస్ట్ రోజు ఆమెకి అన్నం పెట్టాలి అంటే, ముక్క ఆపరేషన్ అయినప్పుడు రసం అన్నమే చేసి పంపించిన హాస్పిటల్కి. అన్నంలో పెసరపప్పు వేయటం మర్చిపోకండి, కొంచెం ఒక టేబుల్ స్పూన్ కూడా కన్నా తక్కువ. 2 మనుషులకి 2 టీ స్పూన్లు వేయండి సరిపోతుంది. పెసరపప్పు వేయటం వల్ల కూడా మనకి ఇట్లా ఒదుగవుతుంది అండ్ మంచిది పెసరపప్పు చాలా, కందిపప్పు కన్నా. ఒళ్ళు బాగాలేని వాళ్ళకి పెసరపప్పు చాలా మంచిది. ఇది ఒక్క చలికాలం అనే కాదండి, చలికాలం చాలా మంచిది. జ్వరం జలుబు దగ్గు వచ్చిన వాళ్ళకి నోటికి హితవుగా ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఇది మంచిది. ఎండాకాలంలో చింతపండు రసం మంచిది, లైట్గా వేడి చేయకుండా ఉంటుంది. అండ్ పెసరపప్పు ఇంకా మంచిది, చలవ చేస్తుంది. ఒకసారి ఉప్పు అన్నీ చూడండి, ఒక ఉడకనియండి. ఇందులో మెంతి పొడి, ఇంగువ అన్నీ మంచివండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. కావాల్సినంత మిరియాలు 1/2 టీ స్పూన్ వేసిన, జలుబు ఇట్లా వదిలి బయటికి రావాలన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూడండి. వా, చింతపండు ఎంత బాగా సరిపోయిందో. మరీ పులుపు లేదు, అలాగని చెప్పగలేదు, అన్నీ సరిపోయినాయండి. దిస్ ఈజ్ అవర్ రసం అన్నం. 2 మనుషులకి ఈజీగా సరిపోతుంది. 30 grams రైస్ ఈచ్ పర్సన్కి. మీ పిల్లలకి కూడా జస్ట్ అంతా కలిసినాక ఒకటే ఉడకండి, ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ నాకు ఇట్లా కావాలి. ఇదిగోండి, ఇట్లా జారాలి. ఇది జావ అంటే. అండ్ కొద్దిగా నలిపినాం, కట్టేస్తున్నాం. ఒక్క ఉడికి రాగానే కట్టేసిన, అవసరం లేదు. దీనిలోకి మంచిగా ఏ ఆమ్లెట్టో, ఏ చికెన్ ఫ్రై పీసో, ఏ బెండకాయ వేపుడో వేసుకొని నంచుకొని తింటే, ఏది వద్దంటే నేనైతే ఏం చేస్తాను తెలుసా, ఇవాళ ఇదిగోండి కట్టేసాక కూడా వస్తుంది చూడండి. అదే దీని గొప్పతనం, మట్టికుండ గొప్పతనం. ఇదిగోండి మా ఇంట్లో జొన్న పేల ఇండ్లమ్మటి వస్తాయి కదా, వాటికి పోపు వేసిన, తక్కువ ఆయిల్ వేసి. ఎప్పుడైనా క్రేవింగ్స్ అనిపించినప్పుడు అది తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇలాంటప్పుడు కూడా పిల్లలకి ఇంకేం తినడానికి లేనప్పుడు రసం అన్నం చేసి, బయట కొనుక్కొచ్చిన బూందీ అన్న, ఇంట్లో చేసిన ఇట్లాంటి స్నాక్స్, చక్రాలు లాంటివి ఏమన్నా పై బాక్స్లో పెట్టారంటే స్పూన్తో అది నంచుకుంటారు, జురుకుంటారు. ఇది కరకరా అల్లాడిస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. దట్స్ ఆల్. అద్భుతమైన రసం అన్నం ఈజ్ రెడీ ఫర్ యూ. మా పిల్లలకి ఎంత ఇష్టమో ఇది. ఈ తినటానికైనా జ్వరం రావాలంటారు. అలా కోరుకోవద్దు తల్లి, మీకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు చేసి పెడతా అంటా నేను. ఓకేనా, మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని కలవన్నా, టేస్ట్ చేయనా. మీరు అడగకుండా నేను చేస్తా కదా. నాది మార్నింగ్ పూట అయిపోయిందండి. ఫ్రూట్స్ తిన్నా కనీసం 3 hours గ్యాప్ ఉండాలి. ఏమైనా తినాలంటే జస్ట్ మీకోసం టేస్ట్ చేస్తా. సూపర్ అంటే సూపర్. మీరు పెసరపప్పు వేయకుండా ఎక్కువ తక్కువ నీళ్ళు పోసారంటే నీళ్ళు అవుతుంది. కొంచెం పెసరపప్పు వేస్తే నీళ్ళు గుంజుకుంటుంది, ఎంత నీళ్ళు పోసినా. సూపర్, చాలా 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 బాగుంది. ఉన్నానా మరి, బాయ్ బాయ్.